నమస్కారం అండి. నేను మీ సునీత. సునీ టీవీకి స్వాగతం. మనకి ఈరోజు జనవరి 2024లో మనకి గుర్యపుష్య యోగం ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఈ గురుపుష్య యోగము ఎప్పుడు, ఆ రోజు ఏం చేయవచ్చును, ఏం చేయకూడదు అనేటువంటి విషయం తెలుసుకుందామండి. జనవరి 25 8:16 మనకి గురు పుష్యయోగం వస్తుందండి. మరుసటి రోజు అనగా 26 7 గంటల వరకు ఉంటుంది. ఈలోపు మనము ఏ అయినా సరే దాని ప్రయోజనాలు కానీ నివారణలు కానీ చేసుకోవచ్చును మన జాతకంలో ఉండేటువంటి వాటికి. అలాగే ఈ గురు పుష్య యోగం జ్యోతిష్య శాస్త్రంలో చాలా శుభ ఫలితాలను ఒసగేదిగా పేరొందిందండి. గురువారము పుష్య నక్షత్రం వచ్చినప్పుడు ఏర్పడుతుంది. రాబోయే గురు పుష్య యోగం మనకి జనవరి 25 8:16 వస్తుంది. మరుసటి రోజు అనగా 26 జనవరి 7 గంటలకి ముగుస్తున్నదనమాట. ఈ గురుపుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు గురుపుష్య యోగం ఏర్పడుతుంది. ఈ రోజున మనము జన్మించిన అటువంటి వ్యక్తులు చాలా శక్తివంతంగా ఉంటారటండి. బృహస్పతి మరియు శని గురుపుష్య యోగ సమయంలో నిర్వహించే ఏదైనా కార్యకలాపాలు లేదా కార్యక్రమములు లాభదాయకంగా ఉంటాయట. మనం కొత్త వ్యాపారాలకు కానీ బంగారం వెండి కొనడానికి కానీ ఈరోజు చాలా ఇష్టపడుతుంటారు ప్రజలు. ఈ రోజున మనము ఎటువంటి కార్యకలాపాలను ప్రారంభించినా కూడా వృద్ధి చెందుతుంది అనేటువంటిది మంచి నానుడండి. అనగా మనకి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోతుందట. ఈరోజు ఏ సంపద కొన్నా, కొత్త ఇల్లులు కొన్నా లేదా స్థలాలు కొన్నా, భూములు కొన్నా వృద్ధి చెందుతారు అని చెప్పేసి ఆ గురుపుష్య యోగానికి అసలు చాలా మంచి ప్రసిద్ధి ఉందండి. ఏ వ్యాపారమైనా ఈ రోజున మొదలు పెట్టవచ్చును. ఒక్క పెళ్లి మాత్రమే చేయరండి ఈరోజు, అది కూడా బ్రహ్మ శాపం అంటారు. ఈ గురుపుష్యమి నక్షత్రం నాడే బ్రహ్మ తన కూతురు అయినటువంటి కన్యను చూసి ఆమె అందానికి మోహింపబడ్డాడు. కాబట్టి ఆ గురుపుష్యమి నక్షత్రానికి శాపం మోసగాడటండి. అందుకని చెప్పని ఇది పెళ్ళిళ్ళకి మాత్రమే ఈరోజు మంచిది కాదు, ప్రతి శుభకార్యానికి మంచిదంటారు. ఇక అంతటి పవిత్రమైనదిగా ఈ నక్షత్రాన్ని పరిగణించబడతారండి. ఈ రోజున అన్ని శుభకార్యాలు చేయవచ్చు. గురుపుష్య యోగం అంటే మనకి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 27 నక్షత్రాలు మరియు 12 రాశి చక్రాలు ఉంటాయండి. వీటిలో పుష్య 27 నక్షత్రాల్లో 8వ నక్షత్రాల్లో ఒకటండి. ఈ పుష్య నక్షత్రం రోజు జన్మించినటువంటి వారు చాలా శక్తివంతంగా, ఆధ్యాత్మికంగా జ్ఞానం మరియు అవగాహన కలిగి ఉంటారట. ఈ నక్షత్రం బృహస్పతి మరియు శనిచే పాలించబడుతుంది కాబట్టి ఇది మంచి కలయికండి. అందుకని వారు అంత శక్తిగా ఆలోచన శక్తి కానీ బుద్ధి, జ్ఞానం, ఆధ్యాత్మికం మొత్తం కలగలిపిన వారిగా ఉంటారనమాట ఈ రాశిలో పుట్టినటువంటి వారు. గురువారం నాడు బృహస్పతి పుష్య నక్షత్రంలోకి వచ్చిన రోజు కావున ఈ శుభయోగం ఏర్పడుతుంది. దీనిని గురు పుష్య యోగంగా పిలుస్తారు. మనకి వేదాలలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ రోజున ప్రజలు ఏదైనా సరే మనకి ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపాలు మొదలు పెట్టవచ్చును. అలాగే బంగారం వెండి కొనుగోలు చేయడానికి కూడా
మంచి ప్రయోజనకరంగా ఉంటుందండి. ఈరోజు ఏమి కొన్నా కూడా మనకి అంత పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగడం అనేది ఉండదని ప్రసిద్ధి అన్నమాట. అందుకని చెప్పని ఈ గురు పుష్య యోగంలో మనము సత్యనారాయణ వ్రత కథను వినవచ్చును, లేదా వ్రతం చేసుకోవడం కూడా చాలా మంచిది. అలాగే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేటువంటి వారు ఈ రోజున మొదలుపెట్టినట్టయితే వృద్ధి చెందుతారు. కొత్త వాహనాలు కొన్నా కూడా చాలా మంచిదంటారు. ఎక్కువ బంగారం, వెండి, భూములు ఇలాంటి వాటికి మంచి ప్రసిద్ధి ఉందండి. ఈ రోజున ఆడవారైతే బంగారం, వెండి కొనడానికి మక్కువ చూపుతుంటారు. మగవారైతే కొత్త వ్యాపారాలు, భూములు, ఫ్లాట్లు, ఇళ్ళు ఇలాంటివి కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ఈ రోజున మొత్తానికి ఏది కొన్నను చాలా శుభ ఫలితాలు ఉంటాయి. ఎప్పటికీ ఎనుదిరిగి చూడరు అనేటువంటిది మాత్రం వాస్తవం అంటారండి. మన పురాణ కాలం నుంచి కూడా ఈ నక్షత్రానికి చాలా ప్రసిద్ధి ఉంది. అలాగే ఎవరైనా జాతక చక్రంలో వారి జాతక చక్రంలో బృహస్పతి బలహీనంగా ఉన్నట్లయితే ఈ రోజున వాళ్ళు దానికి తగినటువంటి ఫలితాలు అనగా పూజలు చేయించుకోవడానికి మంచి ప్రతికూల ప్రభావాలు చాలా సానుకూలంగా వాళ్ళకి ఇస్తాయండి. ఈరోజు ఈ నివారణ పనులు అనగా మీ జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు నివారించుకోవడానికి చాలా ఉత్తమ సమయం అని చెప్పుకోవచ్చును. ఈ నక్షత్రం వారు పసుపు నీలమణి ధరించడం కూడా ఉత్తమం. తప్పనిసరిగా సత్యనారాయణ పూజ మరియు వ్రతం చేయించుకోవడం చాలా మంచిది. ఈ ప్రత్యేకమైనటువంటి రోజున శ్రీయంత్రం పూజ కానీ లేదా శ్రీచక్రం కానీ ఇవి లక్ష్మీ పూజ ఇంట్లో తెచ్చి అనగా యంత్రాలు ఇంట్లోకి తెచ్చి లక్ష్మీ పూజ చేసి పెట్టుకోవడం కూడా చాలా ఉత్తమం అండి. ఆలయాన్ని సందర్శించి అరటి చెట్టు కింద నీరు, బెల్లంతో పాటు శనగలు సమర్పిస్తే చాలా మంచిది. గురు మంత్రాన్ని స్వీకరించడానికి కూడా ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజు అండి. మీ గురువు గారి దగ్గర మంత్రోపదేశం పొందడానికి కూడా చాలా ఉత్తమమైనటువంటి రోజు. కావున ఈ రోజున ప్రతి ఒక్కరూ మంచి ఫలితాలు పొందుతారని, అలాగే మనము బంగారం, వెండి కొనుగోలు చేయలేనటువంటి వారు ఏం చేయాలనేది కూడా తెలుసుకుందామండి. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసేటువంటి నీటిలో పసుపు వేసుకొని స్నానం చేసి పసుపు పువ్వులతో అనగా బంతులు, చేమంతులు ఇలాంటి వాటితో అమ్మవారి లక్ష్మీ విష్ణుదేవుని పూజలు చేయడం చాలా ఉత్తమం. అలాగే ఏవైనా దినుసులు, చిరుధాన్యాలు పసుపు కలర్వి తెచ్చుకోవడం కూడా చాలా మంచిదంటారండి. ఇంట్లోకి బంగారం, వెండి కొనలేను వాళ్ళు అనగా శనగలు, కందిపప్పు ఇలాంటివి అన్నమాట. పసుపు కలర్లో ఉన్నటువంటి చిరుధాన్యాలు ఏవైనా తెచ్చుకున్నా కూడా ఇంటికి శుభం చేకూరుతుందంటారు ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం. అలాగే ఈ రోజున శ్రీచక్రం, కుబేర యంత్రం ఇవి కూడా తెచ్చి ఆ లక్ష్మీదేవిని పూజించడం వల్ల సమృద్ధిగా ఎప్పుడూ ధనానికి లోటు ఉండదని చెప్తారు. కావున ఇలా బంగారం, వెండి కొనలేకపోయినా కూడా ఇలా చేసుకొని మంచి ఫలితాలు పొందుతారని కోరుకుంటూ స్వస్తి అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఏమన్నా తప్పులుంటే మన్నించండి. నాకు తెలిసిన మేర పెద్దవాళ్ళని కనుక్కొని చెప్తున్నానండి. ఎవరైనా చేయగలిగిన వాళ్ళే చేయండి. మనం ఎప్పుడైనా సరే
మనం ఇలాగే చేస్తూ ఉంటే వృద్ధి చెందుతామని కాదండి. మనం చేసేటువంటి బిజినెస్ కానీ పనులు కానీ మనం చేస్తూ ఆ దేవుడి సహకారం కూడా ఉండేట్టుగా, అనగా మనం దేవుడి పూజ చేసుకోవడం వల్ల మనకి మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంతంగా ఒకటి వ్యాపారం పైన ఫోకస్ చేయగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనము ప్రశాంతత కోసం చేసుకునేటువంటి పూజలండి. మనం ఏ పని చేయకుండా కూర్చొని మనకి రావాలి అంటే రావండి. పూజలు చేసినంత మాత్రం రావు కదా. మనం చేసేటువంటి వ్యాపారాలు మనం చేస్తూ ఆ అనుకూల వాతావరణం కోసం దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మనం చేసుకునేటువంటి పనిలో వృద్ధి చెందుతామండి. అంతేకాని మేము ఆ పూజలు చేస్తున్నాం, ఎప్పుడూ నమ్ముతున్నాం, మాకు రావట్లేదే అని మనం ఎదురు చూడకూడదండి. మనం చేసేటువంటి పనిలో ఆ దేవుని సహాయం ఎప్పుడు ఉంటుంటాయి. కాబట్టి మనం ఆ దేవుణ్ణి ఎక్కువగా నమ్మి ప్రశాంతంగా ఈ పనులన్నీ మొదలు పెట్టుకొని చేసుకోవచ్చునండి. సర్వేజన సుఖినో భవంతండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్. లలితార్పణ మస్తు.